కొండా సురేఖ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన కొండా సురేఖ గారు వివరణ ఇస్తూ నాకు సంబంధం లేదు, అది తన వ్యక్తిగత వ్యవహారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చెప్తారు ఈ అంశంపై? కొండా సురేఖ మంత్రివర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి నాకు సంబంధం లేదనడం ఎంతవరకు సమంజసం? ఇది బాధ్యతారహితం కాదా? కొండా సురేఖ సొంత కూతురును కంట్రోల్ చేయకుండా మంత్రివర్గంలో ఎలా పనిచేస్తుంది? సుష్మితా పటేల్కు కాంగ్రెస్ పార్టీలో ఏ భాగస్వామ్యం ఉంది? ఏ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నది? ఏ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలలో చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కృషి ఈరోజు సుష్మితా పటేల్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారని నిరూపించాలని డిమాండ్ చేస్తాం. ఎంత మన కొండా సురేఖ గారు నాకు తెలియదు, మాకు సంబంధం లేదంటే మీరు పత్రికా సమావేశం పెట్టి వరంగల్లో పెడతారా లేకుంటే హైదరాబాద్లో పెట్టి వారి మాటలు, మీ అమ్మాయి మాటలు ఎందుకు ఖండిస్తలేరని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా పోతే కొండా సురేఖ గారు, కొండా సుష్మితా పటేల్ గారు మేము బీసీలం అంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఈ సుష్మితా పటేల్ ఎక్కడున్నది, కొండా సురేఖ ఎక్కడున్నది? సాక్షాత్తు 42% రిజర్వేషన్ల కోసము శాసనసభలో బిల్లు పెట్టి ఆర్డినెన్స్ తీసినప్పుడు ఈ సుష్మితా పటేల్ ఎక్కడున్నదని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టారాత్ర మాట్లాడుతున్నాం. ఆమెను తక్షణమే, ఆమెకు సభ్యత్వం లేదు, అయినా కానీ కొండా సురేఖ గారు బాధ్యత వహించి ఆమె రాజీనామా చేయాలని సందర్భంగానే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి గతంలో సమంత వ్యవహారానికి సంబంధించిన అంశం కానివ్వండి, కొండా సురేఖ ఓఎస్డీకి సంబంధించిన అంశం కానివ్వండి, ఇవాళ ఈ విషయం సో ఎందుకు అంటే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని చేస్తుంది? అందుకొరకే ఇప్పుడు సమంత విషయంలో కానీ నాగార్జున కుటుంబము ఎంత అప్రతిష్ట పాలైందో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఓఎస్డీ నిన్న మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో 10 కోట్లు 20 కోట్లు స్కామ్ చేసిండు. అదేవిధంగా గతంలో కూడా మన పరకాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు హాజరు కాకపోవడము, ఈమె వల్ల పార్టీకి నష్టమే అవుతుంది జిల్లాలో, కానీ ఈమె వల్ల పార్టీకి లాభం ఏమాత్రం లేదు కాబట్టి, ఈమె వల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఈమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఇలా కార్యకర్తలు, అదేవిధంగా జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు అంతా కూడా ఇలా ముక్త కంఠంతో ఆమె యొక్క రాజీనామా చేసిపోతే గౌరవంగా ఉంటుంది, బర్తరఫ్ చేస్తే ఇంకా అగౌరవంగా ఉంటుంది. ఆమె గౌరవంగా రాజీనామా చేసి పక్క తప్పుకొని మంత్రివర్గం నుంచి తప్పిస్తే మరి ఈ బీసీ సంఘాలు కానీ, బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వెలమ కానీ, కాపులు కానీ, ఇల్లే కార్యకర్తలు కానీ ఆమెకు మద్దతు. ఇప్పుడు బీసీ సంఘాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పును తప్పుగా చూడాలి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ పెట్టి అదేవిధంగా కేంద్రానికి పంపించినప్పుడు ఇదే బీసీలు హర్షం వ్యక్తం చేసిర్రు. ఇదే బీసీ సంఘాలన్నీ కూడా ఢిల్లీలో ఏదో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. కానీ మేము బీసీలమని చెప్పినట్టు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఉపేక్షించే సమస్య ఉండదు. ఎంత పెద్ద నాయకులైనా సరే, జీవన్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఇలా కొండా సురేఖ కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎంత పెద్ద నాయకులైనా సరే పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణకు గురవుతారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మల్లు రవి గారికి విజ్ఞప్తి, నా యొక్క విన్నపం, నా యొక్క వేడుకలు చెప్తా ఉన్నాను. ఈ పరంపర ఇట్లే కొనసాగితే, ప్రతి ఒక్కరూ ఇదే పందాన్ని అనుసరిస్తే రాబోయే రోజులలో ప్రతిపక్షానికి మనమే అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని సందర్భంగా మనం చేస్తూ వాళ్ళని వీలైనంత త్వరగా వాళ్ళని బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి సమూల ప్రక్షాళన జరగాలని సందర్భంగా నేను మల్లు రవి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వేడుకుంటా ఉన్నాను. సొంత పార్టీ మంత్రులే ఆమెకి మద్దతుగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి, ఎంతవరకు? ఎవ్వరు లేరు, ఈ అంశాన్ని ఎవ్వరు కూడా పరిగణలో తీసుకొని ఎవరు కూడా ఆమెకు మద్దతు తెలిపరు. ఇది రేవంత్ రెడ్డి గారు ఈరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఏ మంత్రులు కూడా ఆమెకు సహకరించరు, ఏ కార్యకర్తలు సహకరించరు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి వ్యవస్థ ఉంటే పార్టీ సమూలంగా నష్టం జరుగుతుంది సందర్భంగా మనసు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులకు మల్లు రవి గారికి నేను సవిధంగా మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడితో పులిస్ స్టాప్ పెట్టి వాళ్ళను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాను.